హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పడం జరిగింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుంది. ఆకాంక్ష అని ఎందుకన్నా అంటే ఒక 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించిన తర్వాత అర్హులైన ప్రజలందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అని ఆశగా ప్రజలంతా ఎదురుచూడడం జరిగింది. కానీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీకి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఈ నిర్ణయంతో చాలామందికి కొత్త రేషన్ కార్డులు అందే అవకాశం ఉంది. గత 10 సంవత్సరాలుగా పెళ్లిళ్లు చేసుకొని చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వారికి ఇది శుభవార్త. కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుంది అని మాత్రమే ప్రకటన రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డు తీసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అనేది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 28వ తేదీ నాడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ప్రకటిస్తారనుకుంటా. కొత్త రేషన్ కార్డులను గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి అర్హులను ప్రకటిస్తారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీ కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మనకున్న సమాచారం మేరకు కొత్త రేషన్ కార్డుల జారీకి కావాల్సిన పత్రాలు ఏమిటంటే, ముందుగా కొత్త రేషన్ కార్డు జారీ ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే కుటుంబం దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. ఇంటి పెద్దకు మీ సేవ ద్వారా జారీ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మీ సేవ ద్వారా జారీ చేయబడిన ఇన్కమ్ సర్టిఫికేట్లో వారి వార్షిక ఆదాయం ₹1,00,000 లోపల ఉండాలి. కుటుంబంలోని అందరికీ ఆధార్ కార్డ్స్ ఉండాలి. కొత్తగా పెళ్ళైన వారైతే వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఏ ఊర్లో అయితే నివసిస్తున్నారో ఆ ఊర్లో నివాస ధృవీకరణ పత్రం ఉండాలి. ఇప్పటివరకు మాకున్న సమాచారం మేరకు కావాల్సిన పత్రాల గురించి చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని పత్రాలు కొత్తవి జోడించవచ్చు, లేకపోతే ఇందులోకి ఏమైనా పత్రాలు కూడా తీసివేయవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు కాబట్టి మాకున్న సమాచారం మేరకు ఏ పత్రాలు అవసరం అనేది చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ప్రకటించాక కొత్త పత్రాలు ఏమైనా చెప్పినా, ఇందులోని పత్రాలు ఏమైనా తొలగించినా మళ్ళీ 28వ తేదీ తర్వాత వాళ్ళు ప్రకటించిన దాన్ని బట్టి మళ్ళీ ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఇక ముందు దీనికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోలు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి కాస్త మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మేము పెట్టిన వీడియో మొదటగా మీకు వస్తుంది. పథకాల గురించి కూడా మొదటగా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. కొత్త ఛానల్ కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.